హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాడు తెలుగు టెక్ స్టోరీస్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అరుణ్ యువన్ అక్షయ్ స్నేహతో కలిసి వాళ్ల స్పాట్ లో టైం స్పెండ్ చేశాక అక్షయ్ ఫ్యామిలీ తన కారులో ఇంటికి వెళ్లిపోతారు. అరుణ్ త్రిపాఠికి కాల్ చేసి కలవాలని చెప్పడంతో వాళ్లు అనుకున్న స్పాట్ లో కలుస్తారు. అప్పుడే త్రిపాఠికి తన మనుషుల నుండి కాల్ రావడంతో రూప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని త్రిపాఠి అడగడంతో, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రోజే రూపని కూడా కిడ్నాప్ చేసిన విషయం తెలిసింది సార్, కానీ రూప ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇంకా తెలియలేదు అనడంతో ఆ విషయం త్వరగా కనుక్కోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈలోపు ప్రిన్సిపాల్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అరుణ్. ప్రత్యూష పర్ణిక కలిసి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారని ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా త్రిపాఠికి దీని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది అనుకుంటాడు. త్రిపాఠికి ఉండే నెట్వర్క్ గురించి, తన తెలివితేటలు గురించి అరుణ్ కి బాగా తెలుసు. అందుకే త్రిపాఠితో మాట్లాడితే ఏం చేయాలో ఒక ఐడియా వస్తుందని త్రిపాఠిని పిలుస్తాడు. అరుణ్ ఇలా ఆలోచనల్లో ఉండగానే కాల్ మాట్లాడి వచ్చిన త్రిపాఠి సార్ అని పిలుస్తాడు. హలో త్రిపాఠి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని పిలిచాను అనగానే మీ నుండి కాల్ రాగానే విషయం ఎంత అర్జెన్సీనో అర్థమైంది సార్ అంటూ అరుణ్ వైపు చూస్తాడు త్రిపాఠి. స్నేహ అక్షయ్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తున్నాయన్న విషయం మనకి తెలుసు కదా, కానీ దీనికి ఒక ముగింపు పలకాలనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కావాలి. అక్షయ్ సార్, స్నేహ మేడం కోసం నేనేం చేయడానికి అయినా సిద్ధం సార్. ఏం చేయమంటారో చెప్పండి అని త్రిపాఠి అలర్ట్ అవ్వగానే, త్రిపాఠి ముందు నాకు విషయం క్లారిటీ ఇవ్వాలి. యువన్ బర్త్ డే రోజు నువ్వు టెన్షన్ పడుతూ ఉండటం నేను చూశాను. కొద్దిసేపటికి నువ్వు కనిపించలేదు అని తెలిసింది. నువ్వు నిజంగానే మీ రిలేటివ్ చనిపోతే వెళ్లావా, లేక నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? దయచేసి నిజం చెప్తారా అని అడుగుతాడు అరుణ్. అరుణ్ నుండి అసలు ఊహించని ప్రశ్నలు రావడంతో త్రిపాఠి కొంచెం తడబడుతూ, సార్ మీకు ఈ విషయాలు ఎలా తెలిసాయి? నేను అక్షయ్ సార్ దగ్గర కూడా నిజం దాచాను అనగానే, అక్షయ్ దగ్గర దాయాల్సిన అవసరం ఏం వచ్చింది త్రిపాఠి అని అరుణ్ అడగడంతో, నేను సార్ ముందు ఒక నిజాన్ని ప్రొజెక్ట్ చేయాలి సార్. ఆ ఎవిడెన్స్ నా చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. ఆ ఎవిడెన్స్ గాని నేను సంపాదించగలిగితే అక్షయ్ సార్, స్నేహ మేడన్ల జీవితం సంతోషంగా సాగిపోతుంది అంటూ త్రిపాఠి ఎమోషనల్ అవుతాడు. అసలు ఏం జరిగింది త్రిపాఠి? వాళ్ల జీవితానికి సంబంధించిన ఎవిడెన్స్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంతకీ అందులో ఏముంది అంటూ అరుణ్ కంగారుగా అడుగుతుంటే త్రిపాఠి మాట్లాడుతూ, సార్ ఈ విషయాన్ని మీరు ఎవరికీ చెప్పకూడదు. పూర్తి ఎవిడెన్స్ తోనే అక్షయ్ సార్ కి నిజం చెప్పాలి అనుకుంటున్నాను. కానీ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీతో చెబుతాను అంటూ రూప కాల్ చేసి కలవమన్న దగ్గర నుండి తను కిడ్నాప్ అయ్యే వరకు జరిగిన ప్రతి విషయాన్ని త్రిపాఠి అరుణ్ కి చెప్పాడు. త్రిపాఠి చెప్పినది విన్న అరుణ్ సంతోషంతో, ఏంటి త్రిపాఠి నువ్వు చెప్పేది? అంటే నా అల్లుడు యువన్ నిజంగా అక్షయ్ కొడుకా? ఆ రోజు రాత్రి అక్షయ్తో ఉన్నది నా చెల్లెలు స్నేహానా అంటూ కళ్ల నీళ్లతో అడుగుతూ ఉన్నాడు. అవును సార్, కానీ ఆ పెన్ డ్రైవ్ నా చేతికి అందిన వెంటనే నన్ను కిడ్నాప్ చేశారు. దానితో దాన్ని ప్రూవ్ చేసే అవకాశం కోల్పోయాను. నా కిడ్నాప్ గురించి చెప్పాలని అక్షయ్ సార్ దగ్గరికి వెళ్లే సరికి ప్రత్యూష గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. ఏ అమ్మాయి అయినా ఎవరితోనో బిడ్డని, కాని ఆ బిడ్డ నీదే అని మరొకరితో ఎలా చెప్పగలుగుతుంది? ప్రత్యూష వెనుక ఖచ్చితంగా పర్ణిక ఉంది సార్. రూప కోసం వెతికిస్తున్నాను, కానీ రూప జాడ లేదు అనడంతో, ఆ అమ్మాయి పేరు ఏమన్నా త్రిపాఠి అని అరుణ్ అడగడంతో, రూప సార్ అంటూ త్రిపాఠి సమాధానం ఇచ్చాడు. రూప అనే పేరు తన ఎక్కడో విన్నట్టు గుర్తు రావడంతో ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ సాకేత్ కి కాల్ చేసి రూప గురించి ఎంక్వైరీ చెయ్యమని చెబుతాడు. యువన్ బర్త్ డే రోజు అక్షయ్ తనకి అప్పగించిన పనులన్నీ పూర్తి చేసి నైట్ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి తన కార్ కి ఎదురుగా పరుగెత్తుకుంటూ రావడం, అరుణ్ టైం కి బ్రేక్ వేయడంతో తను సేఫ్ గా ఉండటం, ఇవన్నీ అరుణ్ కి గుర్తొస్తున్నాయి.
ఆ అమ్మాయి తనని ఎవరో వెంబడిస్తున్నట్టు చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే చేసి వచ్చాడు. ఆ అమ్మాయి తన పేరు రూపా అని చెప్పడంతో ఈ అమ్మాయి త్రిపాఠి గురించి చెబుతున్న రూపా అయి ఉంటుందా అనే డౌట్ రాగానే త్రిపాఠి, ఇప్పుడు నువ్వు రూపని చూస్తే గుర్తుపడతావు కదా అనగానే ఖచ్చితంగా గుర్తుపడతాను సర్, కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనకి తెలీదుగా అంటాడు త్రిపాఠి. త్వరగా నువ్వు నాతో పాటు రా త్రిపాఠి అంటూ కార్ చేస్తాడు అరుణ్. ఇద్దరూ కలిసి అరుణ్ రూపని డ్రాప్ చేసిన ఇంటికి వెళ్తారు. కానీ ఆ ఇంటికి లాక్ వేసి ఉండటంతో అరుణ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు సాకేత్ నుండి కాల్ రావడంతో రూప కొంతకాలంగా నువ్వు చెప్పిన అడ్రస్ లోనే ఉంది అరుణ్. తనకి ఎవరి నుండో డేంజర్ ఉండటంతో తను అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఆమె పేరు మీద ఫ్లైట్ టికెట్స్ ఈ రోజు నైట్ కి బుక్ అయ్యి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి ఉండొచ్చు. నేను స్టార్ట్ అవుతున్నాను, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ కి వచ్చే అని సాకేత్ చెప్పడంతో అరుణ్ త్రిపాఠిని తీసుకుని వెంటనే స్టార్ట్ అవుతాడు. రూప ఇమిగ్రేషన్ చెకప్ దగ్గర నిలబడి ఉంటుంది. త్రిపాఠితో సహా అరుణ్ ఎయిర్పోర్ట్ కి వచ్చి రూప కోసం వెతుకుతాడు. మరో పక్క సాకేత్ కూడా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వడమే డైరెక్ట్ గా ఇమిగ్రేషన్ చెకప్ దగ్గరికి వెళ్తాడు. సాకేత్ ముందుగానే ఎయిర్పోర్టులో ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్లు రూపని ఇమిగ్రేషన్ చెకప్ దగ్గర ఆపుతారు. అప్పుడే త్రిపాఠితో సహా అక్కడికి చేరుకున్న వారందరినీ చూస్తూ రూప షాక్ అవుతుంది. 3. గారు అంటూ షాక్ లో ఉండే పిలుస్తూ సడన్ గా పానిక్ అవ్వడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే రూపను పడిపోకుండా పట్టుకున్న సాకేత్ తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తారు. రూప కొద్ది కాలంగా బాగా స్ట్రెస్ లో ఉండటం వల్ల ఏదైనా సడన్ గా చూసి ఇలా పానిక్ అయ్యుండొచ్చు అని డాక్టర్ చెప్పగానే మేం తనని ఇక్కడ నుండి తీసుకెళ్లొచ్చా అని త్రిపాఠి అడగడంతో డాక్టర్ మాట్లాడుతూ 1 గంట సేపటికి తను స్పృహలోకి వస్తుంది, అప్పుడు తన కండిషన్ నార్మల్ గా ఉంటే తీసుకెళ్లొచ్చు అని చెప్తారు. సాకేత్ ని వెళ్లమని పంపించేసి రూపతో నేను ఉంటాను త్రిపాఠి అని అరుణ్ చెప్పడంతో సర్ మీరు వెళ్ళండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనడంతో లేదు త్రిపాఠి స్నేహ విషయంలో నేను ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు, పర్లేదు నేను ఇక్కడే ఉంటాను, తను స్పృహలోకి వచ్చాక నాకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ అక్కడే ఉండిపోతాడు అరుణ్. త్రిపాఠికి తన మనుషులు కాల్ చేయడంతో అక్కడ రూపకి డిస్టర్బెన్స్ కాకూడదని మాట్లాడుతూ బయటకి వెళ్తాడు. విషయం ఏంటని అడగగా సర్ మేం రూప ఇంటికి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అక్కడికి వెళ్లాం, కానీ అక్కడ అభయ్ మనుషులు ఉన్నారు, ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి అని చెప్పడంతో ఏంటి అభయ్ మనుషులు అక్కడున్నారా, అసలు వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు, సరే మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లు ఒకసారి చెక్ చేయాలి అనుకుంటూ డార్క్ నెట్ కి కాల్ చేసి యువన్ బర్త్ డే రోజు నుండి ఆ ఇంటి దగ్గర ఏమేం జరిగిందో నాకు మరో గంటలో ఇన్ఫర్మేషన్ కావాలి అనడంతో వాళ్లు ఆ పనిలో పడ్డారు. మరోపక్క అరుణ్ గురించే ఆలోచిస్తున్న అక్షయ్, అరే అరుణ్ నువ్వేనా ఇలా స్నేహపై ఇంత ప్రేమ చూపిస్తుంది, మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, నా స్నేహకి పుట్టినిల్లు దొరికినందుకు తను ఎంత ఆనందంగా ఉందో తలుచుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అని ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ అంటూ స్నేహ పిలవడంతో చెప్పు మై డియర్ క్వీన్ అంటూ స్నేహను దగ్గరికి లాక్కుని అడగడంతో స్నేహ అక్షయ్ ని అల్లుకుపోయి అక్షయ్ నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా అరుణ్ అన్నయ్య, నాతో యువన్తో ఇంత ప్రేమగా ఉండటం నాకు ఇంకా ఓ కలలానే ఉంది అంటూ తల పైకెత్తి అక్షయ్ ని చూస్తుంది. అక్షయ్ మాత్రం ఖచ్చితంగా అరుణ్ కి స్నేహ గతం గురించి ఏదో నిజం తెలిసి ఉండొచ్చు, లేదా ఇంత సడన్ గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు అని ఆలోచిస్తూ అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటాడు. రూప నిజాన్ని అరుణ్ ముందు నిలబెట్టగలదా? రూప త్రిపాఠిల కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? అక్షయ్ అరుణ్ స్నేహల మధ్య సంబంధం తెలుసుకోగలడా? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి స్నేహాంక్షయ్ల అద్భుత ప్రేమ కావ్యం.